శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందు రాష్ట్రంలో ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే, కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతుందా అంటే, మరి ఏదైతే మంత్రులు చేస్తున్న చేష్టలు, వాళ్ళు నిన్నటి నుంచి చేస్తున్న హడావిడిని బట్టి చూస్తూ ఉంటే, మరి ఇక్కడ కేసీఆర్ దెబ్బ బలంగానే తాకినట్టుగా ఉన్నది. ఏదైతే కృష్ణా జలాల మీద, అదేవిధంగా గోదావరి జలాల మీద, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ తిరిగి వెనక్కి పంపడం, మరి ఇక్కడ 90 టీఎంసీలకు అలొకేషన్ ఉంటే 45 టీఎంసీలకే ఒప్పుకుంటూ లేఖ రాయడం, ఇదంతా కూడా కేసీఆర్ మరి బట్టబయలు చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ డిఫెన్స్ లో పడ్డది. జనవరిలో పెట్టాల్సినటువంటి శీతాకాల సమావేశాలను మరి ఇక్కడ 29వ తేదీనే నిర్వహించి గవర్నర్ ప్రసంగం లేకుండానే మరి ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి మరి ఇక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం మీద ప్రతిపక్ష నాయకుడికి సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంటాయి కాబట్టి, దాంతో మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతారు కాబట్టి మరి దాన్ని ఏదైతే 4-5 రోజుల్లోనే ముగించడానికి మరి ఇక్కడ ఏదైతే నిన్నటి రోజున మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి అసెంబ్లీ పెట్టడానికి ఒకవైపు మరి ఇక్కడ తీర్మానం చేసింది. మరోవైపు చూసుకున్నట్టయితే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడంతో మరి గంట వ్యవధిలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి హడావిడిగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండు. కాకపోతే షెరా మామూలుగానే ఆయన దగ్గర ఇంకా ప్రిపేర్ అయి రాకుండానే పాపం ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. మిగతా వివరాలన్నీ కూడా ప్రిపేర్ అయ్యొచ్చి చెప్తాడట. మరి ఏదైతే వివరాలన్నీ నా దగ్గర లేవు అన్ని తీసుకొని మరో రోజు కులంకషంగా మాట్లాడుతా అన్నాడు. చివరికి మరి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీటుగా సమాధానం చెప్పలేకపోయిందని చెప్పి మళ్ళీ చిల్లర మాటలు, వంకర మాటలతోటి రేవంత్ రెడ్డి చిట్చాట్ ఏర్పాటు చేసిన విషయాన్ని చూసిందే. ఇక నిన్నటి రోజున మంత్రులందరూ కూడా మరి ఇక్కడ ఎగబడి వ్యక్తిగత దూషణలకు, అదేవిధంగా బీఆర్ఎస్ ను డిఫెండ్ చేయడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసిన అంశం కూడా పెద్ద ఎత్తున అబాసు పాలైన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వార్తా కథనాలు, లోకల్ వార్తలు, అదేవిధంగా వివిధ వార్తలను కనుక పరిశీలించినట్లయితే మరి ఇక్కడ వరంగల్లో ఏదైతే 3 పోలీసుల మీద సస్పెన్షన్ వేటు వేసినట్టు డీజీపీ ఎందుకయ్యానంటే, వీళ్ళు వరంగల్లో అప్పుడు ఏసీపీగా పనిచేసినటువంటి మరి ఇక్కడ నందిరామ్ నాయక్, అదేవిధంగా సిఐ గోపిరెడ్డి, అదేవిధంగా ఎస్ఐ విఠల్, 3 కూడా సస్పెండ్ చేసిండ్రు. ఏదైతే ఒక వ్యక్తి మీద తప్పుడు కేసు పెట్టి మరి ఆయనను వేధించిండ్రు. అదేవిధంగా మరి పూర్తిగా పరిశీలిస్తే సుమారు 13 నుంచి 15 తప్పుడు కేసులు ఉన్నాయట. దాంతో విచారణ జరిపి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసిండు. తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై వేటు. వరంగల్లో గతంలో పనిచేసిన ఏసీపీ సహా 3 సస్పెండ్ చేసిన డీజీపీ. వరంగల్ పోలీస్ డివిజన్ మట్టవాడ ఠాణాలో గతంలో తప్పుడు కేసులు నమోదు చేసి పలువురిని ఇబ్బందులకు గురి చేశారంటూ అప్పటి ఏసీపీ నందిరామ్ నాయక్, మట్టవాడ ఇన్స్పెక్టర్ టి గోపిరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ విఠల్ను డీజీపీ శివధర్ రెడ్డి సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట. వరంగల్కు చెందిన వ్యక్తిపై కక్ష సాధింపులో భాగంగా అతడు ఓ ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడ్డాడంటూ మట్టవాడ ఠాణాలో గత ఏడాది తప్పుడు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించేందుకు ప్రయత్నించారు. బాధితులు తనపై తప్పుడు కేసు నమోదు చేశారని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని న్యాయస్థానం వరంగల్ కమిషనరేట్ పోలీసులను ఆదేశించింది. ఐపీఎస్ అధికారి దీనిపై విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేసిండు. ఆ ఠాణాలో 10 నుంచి 15 వరకు తప్పుడు కేసులు నమోదు చేసినట్టు తెలిసింది. మరి ఇప్పుడేం జరుగుతుంది? మంతని నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే యథేచ్ఛగా తప్పుడు కేసులు నమోదు చేస్తా ఉన్నారు. ఒక్కొక్కరి మీద 10, 12, నా మీద ఇప్పటికీ 13 కేసులు నమోదు చేసిండ్రు. అది రాలేదన్నట్టు ఇంకా రౌడీ షీట్లు వీళ్ళే తప్పుడు కేసులు పెడతారు, వీళ్ళే అనేక కేసులలో ఉన్నదని రౌడీ షీట్లు పెడతారు. మీ భరతం కూడా పడతారు. ఇవాళ కాకుండా మరి ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత అధికారం మారిన తర్వాత మీరు బోన్లు ఎక్కుడే, మీరు సస్పెండ్ అవుడే, అవసరమైతే మీ యూనిఫామ్ కూడా ఇడిపియక తప్పదు. ఎవడెవడైతే తప్పులకు పాల్పడుతున్నారో వాళ్ళందరి భరతం ఖచ్చితంగా కోర్టుల ద్వారా పట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టాల్సి వస్తుంది. మీరు తప్పుడు కేసులు పెట్టే పోలీసులకు ఇది ఒక హెచ్చరిక. మరి ఇలాంటి తప్పకుండా పునరావృతం కాకుండా మరి ఇక్కడ కూడా అదే మరి రాబోతుంది. ఇది ఇలాంటి తీర్పులే మీకు కూడా రాబోతాయి. ఇప్పటికైనా మీరు ప్రజలకు సర్వెంట్లని గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళకు జీవు జ్వరంటూ పోస్టింగ్ల కోసం నీచానికి దిగజారుతా ఉన్నారు. మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది పోలీసులు. వాళ్ళకి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి, లేకపోతే మిమ్మల్ని ప్రజలే చీకొట్టి మీ యూనిఫామ్ విడిపించే రోజు కూడా వస్తుందని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక పోలీసుల పని చేయకుండా ఏమైనా పక్క వాళ్ళని ఏ విధంగా వేధించాలని చూస్తారు. ఇక్కడ చూసినట్టయితే రామగిరి మండల కేంద్రం పన్నూరు సెంటర్ లో ఈ రకంగా బండ్లు, హెవీ వెహికల్స్ ఈ రకంగా పోతుంటే అరికట్టే నాదుడే లేడు. ఆ చిన్న ఇరుకు రోడ్లో ఇంత పెద్ద వెహికల్స్ ఈ రకంగా పోతా ఉన్నాయి. మరి ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున ప్రమాదాలకు గురవుతారు. అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగుడి ఉండే జనాలందరూ కూడా అక్కడ కలిసే ప్రదేశం. అక్కడ హెవీ వెహికల్స్ ఒక్కటేసారి ఈ 4 బండ్లు పోతా ఉన్నాయి.
మరి ఈ రకంగా అక్కడ ఇప్పటికే రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయినాయి. మరి ఇక్కడ రోడ్లు పూర్తిగా చెడిపోయినాయి. ఇంత భారీ భారీ ట్రక్కులను ఈ రోడ్డు మీదకి వెళ్ళి ఎందుకు అనుమతిస్తా ఉన్నారు, వీటిని ఎందుకు అరికట్టలేకపోతా ఉన్నారు అని అంటే వాళ్ళకి అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నాయి. పోలీసులు కేవలం ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన అయితే మాత్రమే పట్టుకుంటాం, ఇలాంటి వాళ్ళే పట్టుకుంటే మా పోస్టింగ్ ఊస్ట్ అవుతుందని మరి వాళ్ళు భయపడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఏది ఏమైనా ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు ఇవాళ ఏదైతే నాయకులు అడుగులకు మడుగుల చుట్టూ పోలీస్ స్టేషన్లను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చి వాళ్ళని గంటలు గంటలు కూర్చుని పెట్టుకొని ముచ్చట్లు పెట్టుకుంటా ఇక్కడ ఎస్ఐ మరి ఇక్కడ ఆయన కార్యాపన చేస్తా ఉన్నాడు. ఇవాళ సామాన్యుడు తానా మెట్లెక్కే పరిస్థితే లేదు. ఆఖరికి ఒక వ్యక్తి రత్నాపూర్కు సంబంధించిన ఒక వ్యక్తి మరి తన ప్లాట్ కబ్జాకు గురైంది మొర్రు అని చెప్పి దానికి సంబంధించిన ఆధారాలన్నీ తీసుకొస్తే 3 రోజుల నుంచి మరి ఇక్కడ కేసు నమోదు చేయకుండా ఆయననే ఎవడైతే బాధితుంటాడో ఆయననే రోజు తెప్పిస్తా ఉంటే చివరికి ఆయన నిన్నటి రోజున సిపి గారిని కలిసడం జరిగింది. మరి సిపి గారిని కలిస్తేనన్నా న్యాయం జరుగుతుందా లేదంటే కోర్టు మట్లెక్కగా తప్పదా అనేది మరి నేడో రేపో తేలనున్నది. ఇప్పటికైనా కేసు నమోదు చేస్తారా లేదంటే అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు తనకు బాస్ అసొంటి నాయకునికి అనుసరుడు కాబట్టి తన బాస్ ఆదేశాలే పాటిస్తాడా లేకపోతే మరి ఇక్కడ చట్టం పని తన పని తాను చేసుకోపోతా అంటే చట్టం తన పని తను చేసుకోపోదా అని ఇప్పటికే 3 రోజులు తింపించినప్పుడే అర్థమైంది. ఇక సిపి గారి దగ్గరికి పోతానన్నా చట్టం తన పని చేస్తుందా, సిపి గారు కూడా ఏదో నామమాత్రంగా రాసి పంపి నీ టైం పాస్ నువ్వు చేయమంటాడా అనేది మరి ఈ కేసు ద్వారా తెల్లమవుతుంది. ఇక వార్తా కథనాలు కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో రేవంత్ సర్కార్ కు సలిజ్వరం, కేసీఆర్ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి, సీఎం మంత్రులు ఆగమాగం, అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే, జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కుపోతాం, బీఆర్ఎస్ దూకుడుపై సర్కార్ మల్లగుల్లాలు, గవర్నర్ ప్రసంగం లేకుండా చూడాలని పన్నాగం, అందుకే 29 నుంచి సభ నిర్వహణకు నిర్ణయం, 3 నుంచి 5 రోజులు అసెంబ్లీ నిర్వహించవచ్చున, కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సీఎం చర్చలు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ నేరాలను అరికట్టడానికి మరి ఇక్కడ పోలీసుల కోసం ఒక అన్ని వ్యవస్థలను అన్ని విభాగాలను నిఘా విభాగాన్ని అంతా కూడా పటిష్టం చేయడానికి బీఆర్ఎస్ హయాంలో కమాండ్ కంట్రోల్ కొడితే దానిలో వీళ్ళు విలాసాల కోసం విలాపాల కోసం లేదా మంత్రివర్గ సమావేశాల కోసం వాడుతా ఉన్నారు. ఇలా ప్రగతి భవన్ లాంటి బృహత్తరమైన ఒక ఏదైతే ప్రభుత్వ భవనాన్ని కట్టిండు అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ తో పాటు సీఎం సమీక్షలు చేయడానికి అక్కడ పెద్ద పెద్ద హాళ్లు కడితే అక్కడ బట్టి విక్రమార్క ఉన్నాడు, నేనుగా మరి ఏదైతే దళితుడైన మంత్రి దగ్గరికి పోతున్నా అని దొర ఇవాళ ఏదైతే బంగ్లాలో ఉంటూ మరి ఇక్కడ జూబ్లీ హిల్స్ లోని ఆయన ప్యాలెస్ లో ఉంటూ అవసరమైతే ప్యాలెస్ లో లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పెడతా ఉన్నాడు. కానీ ప్రజాభవన్ అని పేరు పెట్టిండు. వాళ్ళకు ముఖ్యమంత్రి ఓడిగా ప్రజలేనంగా పోతారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ నిజమైన దొర ఎవరో దురాహంకారం ఏంటిదో ఇవాళ రేవంత్ రెడ్డిని చూస్తే అర్థమైతా ఉన్నది ఎవరు దొర అనే విషయాన్ని. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తమ తప్పులను ఎత్తి చూపితే తట్టుకోలేమని కాంగ్రెస్ కు జ్వరం పట్టుకున్నదా, జల విధానంపై చర్చ అంటే బీఆర్ఎస్ కు ఆయుధం ఇచ్చినట్టేనని జంకుతున్నారా, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంలో బీఆర్ఎస్ ఎదురుదాడిని తట్టుకోలేమని వణికిపోతున్నదా, అందుకే గవర్నర్ ప్రసంగం లేకుండా చేసేందుకు జనవరిలో పెడతామన్న అసెంబ్లీ సమావేశాలను ముందుకు తీసుకొస్తున్నదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ వర్గాలు ఇన్ని రోజులు ఆడిందాటగా పాడింది పాటగా నెట్టుకొచ్చిన సర్కార్ బీఆర్ఎస్ అధినేత సింహగర్జనతో బెదిరిపోయినట్టు తెలుస్తా ఉన్నది. చూస్తా ఉన్నాం నిన్నటి రోజున ఒక్క ప్రెస్ మీట్ పెడితేనే మరి అతలాకుతలమైంది. రేపటి రోజున కేసీఆర్ రావాలి అని కోరుకున్నారు. కేసీఆర్ అడుగు పెడితే మీ పరిస్థితి ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అందుకే కేసీఆర్ కూడా తొందరపడలేదు. మరి ఇక్కడ ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నేతగా ఒక ఉద్యమ పార్టీని నిర్మించి 60 ఏళ్ల కలను సాకారం చేసిన నాయకునిగా తెలంగాణ జాతి పితగా మరి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా మిమ్మలను మొదటి రోజు నుంచే అటాక్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీకు కూడా ఏదైతే సముచిత సమయం ఇవ్వాలి అని చెప్పి ఉందాగా ఆయన వివరిస్తే చిల్లర మాటలతోటి బజారు భాషతోటి రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడిండో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు కనుక విన్నట్టు అయి ఉంటే మరి ఇలాంటి వ్యక్తి ఇంత నీచానికి ఏ విధంగా మాట్లాడగలుగుతున్నాడని కూడా మనం వినవచ్చు. ఆయన రేవంత్ రెడ్డి వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలు విన్నట్టయితే ఆయుధం కూడా ఈ తీగలిచ్చే బాధ్యత ఈ పార్టీని పొందబెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు. ఈరోజు ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావు హరీష్ రావునే. మిమ్మల్ని ఊరేసిన పాపబోధు మీది 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే కుక్కవరలో పడి మక్కెళ్ళి తిరగలేదా మీకు తెలియదా? మరి 10 ఏళ్ళలోని
నడి బజార్లో ఉరి తీయాలన్నా ఆయన తెలంగాణ తెచ్చుడే పాపమైంది. అందుకే చావు నోట్లో తలబెట్టి ఇలా తెలంగాణను తీసుకొచ్చి ఆ బంగారు తెలంగాణ మార్చే కార్యక్రమంలో ఈ రోజు దేశంలోనే నెంబర్ 1 గా చేస్తే ఆయన నురిదీయాలి. 6 గ్యారంటీల పేరుతోటి 420 హామీలు ఇచ్చి ప్రజలను నట్టేయడం ఉంచిన నీ మంత్రివర్గాన్ని అంతా కూడా ఉరిదీస్తే తప్పేమన్నా ఉన్నదా అని చెప్పి ఇలా తెలంగాణ ప్రజానికం కూడా అడుగుతా ఉన్నది. రేవంత్ రెడ్డి నిజంగానే కేసీఆర్ నే ఉరిదీయాల్సి వస్తే నిన్ను 100 సార్లు ఉరిదీసినా తప్పలేదని ఇలా ప్రజానికం అంటా ఉన్నారు. ఏ విధంగా అయితే మరి ఇక్కడ ఇవాళ తీసుకుంటే 2000 పెన్షన్, మేము రాగానే వచ్చే నెల తీసుకుంటే 4000 అన్నావు, ఇవాళ తీసుకుంటే 5000 వస్తుంది నీకు రైతు బంధు, మేము రాగానే 7500 ఇస్తామన్నావు, అందరినీ బ్యాంకులకు పోండి 2 లక్షలు తెచ్చుకొని నేను రాగానే మాఫీ చేస్తా అన్నావు, మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల నీకు అకౌంట్లలో వేస్తా, నీ అత్తకు పెన్షన్ నీ మామకు పెన్షన్ వస్తే సరిపోద్దా, నీకు రావద్దా అని చెప్పి లుచ్చా మాటలు మాట్లాడిన ఇలా వ్యక్తి ఇంకా కేసీఆర్ మీద ఇంకా ఇవాళ జనాన్ని నువ్వు ఏదైతే మోసం చేసినావో నీ మోసపు హామీలను నమ్మి ఇవాళ నీకు ఓట్లేస్తే నువ్వు చేయాల్సిందేంది, నువ్వు ఇచ్చిన హామీలను ఏ విధంగా నిలబెట్టుకోవాలి, ఇవాళ కేసీఆర్ ఏదైతే బంగారు తెలంగాణ వైపు తెలంగాణను పరిగెత్తించిందో దాన్ని ఆ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో చేసుకుంటూ కేసీఆర్ కంటే ఇంక ఏ విధంగా ఎక్కువ అభివృద్ధి చేయాలి, ఇవాళ కేసీఆర్ మరి అక్కడ మన నీళ్ళన్నిటిని కూడా మరి మలిపి ఇవాళ పొలాలకు వారిచ్చిండు, అదేవిధంగా రిజర్వాయర్లు నింపి పెట్టిండు, మనం ఇంకా ఏ విధమైనవి కావాలి. మరి అక్కడ చూసుకున్నట్టయితే కృష్ణా బోర్డుకు సంబంధించి మరి 10 సంవత్సరాల నుంచి కూడా దాని మీద ఎలాంటి చర్చ లేకుండా మన పాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 299 టీఎంసీల నీళ్లు మాత్రమే ఇచ్చిందో వాటి మీదనే కొనసాగుతా ఉన్నది. మరి దానికి మనం 500 టీఎంసీల వాటా ఏ విధంగా సాధించాలని దాని మీద పెట్టకుండా ఇవాళ కేవలం కేసీఆర్ ను తిట్టుకుంటా బతికితే ఇవాళ నిన్ను బొందబెట్టే సమయం వచ్చింది. రావాలంటే కేసీఆర్ వచ్చిండు, ఒక్కరోజు రావడంతో బొక్క బొరల పడతా ఉన్నది కాంగ్రెస్. బీఆర్ఎస్ అధినేత సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం. గంటల్లోనే 8 మంది మంత్రుల ప్రెస్ మీట్లు. ప్రత్యేకంగా రేవంత్ చిట్చాట్ పాలమూరుపై ప్రభుత్వంలో అలజడి. ఎదురుదాడికి గొంతు కలిపిన బీజేపీ. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ అనేక ప్రచారాలు పటాపంచలు చేసింది, అనేక అసత్యాలను తునాతునకలు చేసింది. మొద్దు నిద్ర సర్కార్ ముఖం మీద నీళ్లు కొట్టి నిద్ర లేపిండి కేసీఆర్, ప్రజల ముందు దోషిగా నిలబెట్టిండు. దాంతో పాలమూరుపై సంజాయిషి ఇచ్చుకోలేక ప్రభుత్వం ఆగమాగం అవుతున్నది. ఆదివారం సాయంత్రం నుంచి సీఎం మంత్రులు ఉక్కిరి బిక్కిరి అవుతున్న తీరును మరి ఇక్కడ మనం చూడవచ్చు. మరి ఏ విధంగా ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నదంటే మరి ఇక్కడ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతా ఉంది. నిన్న కేసీఆర్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండో అనంతరం మరి ఇక్కడ అప్పటి నుండి ఆ వెంటనే ఎవరెవరైతే స్పందించిండ్రో దాంతో వాళ్ళ ప్రెస్ మీట్ల కంటే ఎక్కువగా ఇదే మరి పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. దీన్ని బట్టి తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతా ఉన్నది. ఒక్కసారి సింహం బయట వెళ్తే ఊర కుక్కలు ఏ విధంగా మురుగుతా ఉన్నాయనే అర్థం వచ్చే విధంగా ఈ పోస్టును మన అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. 40 టీఎంసీలకు ఎట్లా ఒప్పుకుంటారు? పాలమూరు రంగారెడ్డిలో 90 టీఎంసీల హక్కుల నీళ్లు వదులుతారా? ఇది కాంగ్రెస్ చేస్తున్న చారిత్రక తప్పదం, తెలంగాణకు తీరంద్రోహం, తక్షణమే ప్రభుత్వ లేఖను వెనక్కి తీసుకోవాలంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. డిపిఆర్ వెనక్కి వచ్చినా ఎందుకు మౌనం? ఎవరి డైరెక్షన్ లో మీరు పనిచేస్తున్నారు? 299 టీఎంసీలు తెచ్చిందే నాటి కాంగ్రెస్. కేసీఆర్ నిలదీతతో నిస్సిగ్గుగా అబద్ధాలు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 48,74,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం, 1 ఎకరానికి ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధం ఆడుతా ఉన్నారు. 2 నెలల్లో మీరు ఇచ్చింది 11,000 ఎకరాలకే. తప్పులపై మంత్రి ముక్కు నేలకు రాయాలి. ప్రాజెక్టులు చెక్ డ్యామ్లను కూల్చివేస్తున్న అసలైన ఉగ్రవాది రేవంత్ రెడ్డి అంటున్న హరీష్ రావు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కేసీఆర్ స్టేట్స్ మెన్ గా మాట్లాడితే రేవంత్ రెడ్డి స్ట్రీట్ రౌడీలా చీప్ గా మాట్లాడిండు. ఫ్రస్ట్రేషన్ లో రేవంత్ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నాడు. మంత్రి ఉత్తమ్ కుమార్ కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివృత్తి చేయాలి. మరి ఆయన నివృత్తి చేయాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటా ఉన్నాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో అసెంబ్లీలోనే నేను ప్రిపేర్ అయి రాలేదన్నాడు. ఇప్పుడు మంత్రిగా ఉండి కూడా అదే కథ. కృష్ణానది జలాల విషయంలో నేను ఇంకా వివరంగా రేపు ఫ్యాక్ట్స్ ఫిగర్స్ డేట్స్ తో సహా రావులతో రేపు చెప్తాను. టైం తక్కువ, టైం ఏం తక్కువ లేదు. నీకు ప్రిపేర్ అయి రాక ఏదైతే కేసీఆర్ అక్కడ ప్రెస్ మీట్ పెట్టంగానే హడావిడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టు అంటే ఈ సబ్జెక్ట్ లేదు, దిమాగ్ లేదు, దాని మీద పట్టు లేదు, పరిపాలన మీద ప్రజల మీద
ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేని వాళ్ళు ఇవాళ నేను మొత్తం తేలే రేపటికి అత్తరట. మరి ఇవాళ ఎందుకు వచ్చినావు? మరి వాళ్ళు ఇవాళ జర్నలిస్టులు అడగాలి, మరి ఇక్కడ అది ప్రిపేర్ అయ్యి రాలేదనంటే మరి పీకెనీకి వచ్చినావా అని ఆ రోజు కేసీఆర్ ఏదైతే చెప్పిండో అది అక్షర సత్యంగా మళ్ళీ అదే కథ అయింది. ఇవాళ ఏ మాత్రం ప్రభుత్వ పాలన మీద పట్టులేని వీళ్ళందరూ కూడా మంత్రులుగా మారి ఇవాళ తెలంగాణను భ్రష్టు పట్టిస్తా ఉన్నాడు. అందుకే సర్వభ్రష్ట పాలన అని చెప్పి కేసీఆర్ అన్నది మరి ఇక్కడ సరిగ్గా వీళ్ళకు అతుక్కపోయిందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక 12 మంది పిల్లలు 5 పందులు అంగన్వాడీలను మరి ఇక్కడ మినీ ఏదైతే స్కూల్ గా మారుతామన్నారు, ప్రీ స్కూల్ గా మారుతా అన్నారు. ఆఖరికి ఆ పందులు తిరుగుతా అంటే ఆ పందులను కూడా రాకుండా అరికట్టడంలో విఫలమైతా ఉన్నది. ఇక స్కూళ్ళ పట్ల విద్య పట్ల విద్యాశాఖ మంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఆయన చిన్న చూపు ఏ విధంగా ఉన్నదో కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ముమ్మాటికి అది కూల్చివేతలే, ఇసుక దోపిడీ కోసమే చెక్ డ్యాంల ధ్వంసం, ప్రభుత్వం ఉపేక్షిస్తే మరింత నష్టం. ఇలాంటి ఘటనలు నా జీవితంలో చూడలేదు. నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో అవి కూలాయి. ఇసుక మాఫియా తప్ప వేరే కారణం కనిపించట్లేదు. రంధ్రం చేసి జిలసింగ్ స్టిక్స్ పెట్టి మరి పేల్చారు. ప్రభుత్వం వెంటనే వారిని అరెస్ట్ చేయాలి. యుద్ధ ప్రాతిపదికన దర్యాప్తుకు ఆదేశించాలి. సాగునీటి నిర్మాణాల వరుస పెట్టి పేల్చివేత ఘటనలపై పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. మెగసేసే అవార్డు గ్రహీత రాజేంద్ర సింగ్ వెల్లడి. తనుగుల అడవి సోమనపల్లి గ్రామాల్లో ధ్వంసమైన చెక్ డ్యాంల పరిశీలన. ఇలా చూసుకున్నట్టయితే ఈ వార్త తోడేళ్ల తోడ్పాటు ఈ వార్త రెండింటికి కూడా రిలేటెడ్ గా ఉన్నాయి. ఇక్కడ హల్దీ వాగులో జరుగుతున్నటువంటి మరి ఇక్కడ దోపిడీ ఏదైతే వాగులో యథేచ్ఛగా రోడ్డు వేసి జేసీబీలను పెట్టి పెద్ద ఎత్తున ఆ 200 మిషన్లను పెట్టి ఇసుకను తోడేలలాగా తోడేస్తా ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఏదైతే చెక్ డ్యాంలు ఉన్నాయో మానేరు మీద, ఆ మానేరు మీద చెక్ డ్యాంలతోటి నీటితోటి జలకల ఉన్నది. మరి అక్కడ వాళ్ళు ఇసుక తీసుకోవాలంటే ఈ నీళ్లు అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఈ నీటిని కిందికి వదిలేయాలంటే ఏం చేసారు, చివరికి మరి జిలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చేసారు. ఇలా 30 కోట్లు 15 కోట్ల మరి ఇక్కడ ఖర్చు పెట్టి ఇవాళ గత ప్రభుత్వం మరి ఇక్కడ రైతుల సంక్షేమం కోసం, భూగర్భ జలాల అభివృద్ధి కోసం, ఇవాళ మత్స్యకారులకు అండగా ఉండడం కోసం చెక్ డ్యాంలు నిర్మిస్తే ఆ చెక్ డ్యాంలను యథేచ్ఛగా పేల్చేసి దోపిడీకి పాల్పడతా ఉన్నారు కాంగ్రెస్ గూండాలు, కాంగ్రెస్ మాఫియా. ఇవాళ శ్రీధర్ బాబు గొప్ప మాటలు మాట్లాడతాడు. నేను రాగానే ఇసుక మాఫియాని అరికడతా, లారీలన్నీ బంద్ చేస్తా 2 రోజులు అన్నాడు. 2 సంవత్సరాలు అయింది. అరికట్టుడు కాదు కదా. ఇలా సోమనపల్లిలో మరి ఇక్కడ అడవి సోమనపల్లిలో ఆ చెక్ డ్యామ్ ను పేల్ చేస్తే చేష్టలు చూస్తా ఉన్నాడు మంత్రి, ఆయన అనుచరులు. మరి యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడి మరి మన వనరులు దోపిడీకి గురైతే అన్నాడు. మన వనరులు అంటే కాంగ్రెస్ వనరులు అన్నట్టున్నది. గత ప్రభుత్వం మరి ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏదైతే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం తేవడానికి ఇసుక పాలసీని తీసుకొని వస్తే ఇవాళ ఈయన చెక్ డ్యామ్లు వేల్చేసి ఇలా ఇసుకనెత్తుకపోయే దొంగలకు అండగా ఉన్నాడు మంత్రి శ్రీధర్ బాబు. దాని మీద ఇప్పటి వరకు స్పందనే లేదు. మరి ఆ చెక్ డ్యాంల కూల్చివేత మీద ఇప్పటి వరకు ఆయన నుంచి ఎందుకు స్పందన లేదు, ఎందుకు వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయమని పోలీసులను ఆదేశిస్తలేడో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మంత్రి ప్రజానికం. ఇసుక పట్ల, ఇసుక దోపిడీ పట్ల శ్రీధర్ బాబు వైఖరి ఏందనేది కూడా అందరూ గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే బీఆర్ఎస్ పాలన ఎండగట్టాలన్నట. బీఆర్ఎస్ ని ఎండగట్టాలి. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బీఆర్ఎస్ ని ఎండగడతావా, నీ అసమర్థతను మొత్తం చీల్చి చెండాడతారో వాళ్ళకు ఒకసారి మైకిచ్చి చూడు, నీ అసెంబ్లీలో నీ బట్టలు ఇప్పుతారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కమిషన్ కే ఏటా 600 కోట్లు అవుట్ సోర్సింగ్ కొలువులతో ఏజెన్సీలకే సిర్ల పంట అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు వారధి అని ఉన్నది కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు, అప్పటి కలెక్టర్ వారధి అని తీసుకొస్తే ఇలా వారధి ద్వారా ఇచ్చే ఏదైతే ఆ జీతాల పంపిణీ కూడా ఇవాళ మళ్ళా ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తే ఇలా ఏటా 600 కోట్ల రూపాయలు కేవలం ఏజెన్సీలకే పోతున్నాయట. 4% వాళ్ళకు ఏజెన్సీకి ఇస్తారు. ఇవాళ అరకొర జీతంతో అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అదే 4% వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది కార్పొరేషన్ ద్వారా. అయినా కూడా ప్రైవేట్ కే మొగ్గు చూపుతా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక కమిషన్ల కోసమే ప్రాజెక్టుల రీడిజైన్, ఆంధ్ర వాళ్ళకు అమ్ముడు పోయింది బీఆర్ఎస్ఏ. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వే మాట్లాడాలిగా. నీ ఇవాళ కేసీఆర్ ఏం చేసిండు, 2 సంవత్సరాల్లో నువ్వేం చేసినావు అంటే చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు నీ దగ్గర. సిగ్గు శరం లేకుండా ఇంకా కూడా బీఆర్ఎస్ నే మరి ఇక్కడ ఇలా బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ లేదు. ఇలా కేసీఆర్ లేకపోతే ఆంధ్రాను ఎదుర్కొనే నాయకుడే లేడు. ఇలా ఆంధ్ర వాళ్ళ మెడలు వంచి ఇలా తెలంగాణను తీసుకొచ్చిన తెలంగాణలో ఆంధ్ర ముందు మనం మరి ఇక్కడ ఎక్కడ కూడా తలొడ్డకుండా ఆంధ్ర కంటే బెటర్ గా డెవలప్మెంట్ చేసి ఇవాళ మీరు కరెంటు తీగల మీద బట్టలు ఊడాడేసుకుంటారు, మీకు కరెంట్ ఏ నుంచి వస్తుంది అని చెప్పి ఎద్దేవా చేసిన వాళ్ళకే 24 గంటల కరెంట్ ఇచ్చి చూపెట్టి ఇవాళ విద్య ఏదైతే మరి ఇక్కడ గృహ అవసరాలకు, వాణిజ్య అవసరాలకు, వ్యవసాయ అవసరాలకు కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మరి ఇవాళ చూసుకున్నట్టయితే ఈ నీళ్లను ఇవాళ కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కట్టి గోదావరి జలాలన్నింటినీ కూడా సమృద్ధిగా వాడుకుంటే ఇవాళ ఆంధ్రాకి అమ్ముడు పోయిందని చెప్పి ఇలాంటి నీచమైన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళకి సిగ్గు ఎగ్గు ఉన్నదా? ప్రాజెక్టులకు కమిషన్ల కోసమే రీడైజ్ అయినట. అంటే
ఇప్పుడు నువ్వు కట్టే తుమ్మిడిహెడ్డి దగ్గర నుంచి ఇలా సుందిలకు నేను నీటిని తరలిస్తా అన్నది కమిషన్ల కోసమేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి? మరి నువ్వు చెప్పాలి. అక్కడ 300 కోట్లతోటి దాన్ని మరమ్మతు చేయమంటే చేతనైతే లేదు, కానీ కొత్తగా మళ్ళా ప్రాజెక్టు కడతారట. ఎందుకు? దానిలో వచ్చే కమిషన్లు తిందామనా? మరి ఇక్కడ నువ్వు చెప్పింది నీకే వర్తిస్తుంది, నీ ప్రభుత్వానికే వర్తిస్తుంది. కమిషన్ల కోసమే రీడిజైన్ చేస్తానవా? మరి ఇక్కడ చేతగాని ప్రభుత్వం ఇలా మన తెలంగాణలో ఉంటే మన నీళ్లు ఏ విధంగా దోపిడీకి గురవుతున్నాయో కూడా మనకు కనబడతా ఉన్నాయి. నీళ్లు నిజాలు అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు. నీళ్లు నిజాల మీదనే మాట్లాడాలి. కేసీఆర్ కనుక వస్తే నిన్ను చిలువలు పలువలుగా పూర్తిగా మరి ఇక్కడ నీ బట్టలను నిపుతాడనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక జోరుగా హుషారుగా అవుటర్ కు మరి ఇక్కడ మరో 2 ఎలివేటెడ్ కారిడార్లను కట్టబోతా ఉన్నది. ఇవన్నీ మాటలు ఎక్కువ చేతులు తక్కువ. ఇప్పటి వరకు ఒక ఫ్లైఓవర్ కూడా కట్టలేదు, ఒక బ్రిడ్జ్ కూడా కట్టలేదు, ఒక కొత్త నిర్మాణం చేయలేదు, ఒక ప్రాజెక్టును పూర్తి చేయలేదు. 2023 డిసెంబర్ 27 తారీఖు రోజున మరి ఇక్కడ ఏదైతే నరేంద్ర మోడీని కలిసి వచ్చినటువంటి భట్టి విక్రమార్క, అదేవిధంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా పాలమూరు రంగారెడ్డికి వాళ్ళు ఒప్పుకున్నారు. మేము జాతీయ హోదా కావాలని అడిగినామన్నారు. 2 ఏళ్ల తర్వాత డిపిఆర్ తిప్పి పంపితే ఇప్పటి వరకు దిక్కు లేదు. వీళ్ళు ఇంకా పనులు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇలా ఫ్యూచర్ సిటీ పేరుతోటి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారింది ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక సహకార సంఘాలకు నామినేటెడ్ పాలక మండళ్ళు ఇక ఎన్నికలు నిర్వహించకూడదని సర్కార్ నిర్ణయం. వ్యవసాయ మార్కెట్ కమిటీల తరహాలో నియామకాలు. సొసైటీలో సభ్యత్వం ఉన్న రైతులకు మాత్రమే అవకాశం. ఎస్సీ ఎస్టీ బీసీలకు 3 డైరెక్టర్ పోస్టులు తప్పనిసరి. చైర్మన్ వైస్ చైర్మన్ సహా 13 మంది తోటి పాలక వర్గం అట. మరి ఇక్కడ హఠాత్తుగా రద్దు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో మరి ఇక్కడ చైర్మన్ల సంఖ్య పెంచుకోవడానికో లేకపోతే కాంగ్రెస్ లో ఉన్న రాజకీయ నిరుద్యోగులందరికీ కూడా మరి వాళ్ళు పోటీ పెడితే గెలువరు కాబట్టి మనోళ్లకు అవకాశాలు రావాలంటే అందరినీ నామినేటెడ్ పోస్టులు సృష్టించాలని చెప్పి ఇవాళ ఏదైతే రైతుల కొరకు రైతులు ఎన్నుకునేటువంటి సహకార ఎన్నికల్లో ఇవాళ బలవంతంగా తీసుకొచ్చి బద్మాషులందరినీ మరి మన మీద నెత్తి మీద రుద్దడానికి ఇవాళ పాలక మండళ్లను కూడా నామినేటెడ్ పద్ధతిలో చేస్తామని చెప్పి మరి ఇక్కడ ప్రభుత్వం భావిస్తున్నదట. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే 29 నుంచి అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉన్నది. గోదావరి కృష్ణా జలాలపై సమగ్ర చర్చట. మరి మీ సమగ్ర చర్చ నుంచి తప్పించుకోపోకుండా ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మరి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, కానీ ఎదురుదాడికి దిగి మొక్కలు మాట్లాడితే చుట్టూ 10 మంది మంత్రులు, అవగాహన లేని మంత్రులు నోటికొచ్చినట్టు అసెంబ్లీని కూడా గాంధీ భవన్ లాగా మార్చే ఈ కార్యక్రమాలకు చెక్కు పెట్టి అసెంబ్లీని కనుక హుందాగా నిర్వహించే అంత దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి ఉంటే ఇవాళ కేసీఆర్ కాదు, హరీష్ రావు కాదు, ఏదైతే బీఆర్ఎస్ లో ఉన్న ఒక్క ఎమ్మెల్యే అయినా మీరు మీ మొత్తం మందికి సమాధానం చెప్పగలిగే స్థాయిలో ఉన్నారు ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎందుకంటే బీఆర్ఎస్ లో మరి ఇక్కడ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉండవచ్చు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండవచ్చు, కానీ బీఆర్ఎస్ నేర్పింది మాత్రం తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం ఏ విధంగా పోరాడాలి అని చెప్పి మరి అధినేతను చూసి ఇలా ముందుకు సాగుతా ఉన్నారు. మరి నీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగు. కడియం శ్రీహరి లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగు. ఇలా మనసు చంపుకొని పదవుల కోసం, పదవుల ఆరాట కోసం, బిడ్డకు పదవి కోసం నీ దగ్గరికి వచ్చిండు తప్ప ఇవాళ అధికార కాంక్షతోటి మంత్రి పదవి ఇస్తామని చెప్పి వచ్చిండు తప్ప ఇవాళ బీఆర్ఎస్ మరి తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి మరి ఇక్కడ ప్రజలు భావిస్తా ఉన్నారు. నీ దగ్గర నుంచి వచ్చిన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అని భావిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏది ఏమైనా 2 సంవత్సరాలకు సర్వభ్రష్ట పాలన అందించినటువంటి రేవంత్ రెడ్డి ఇకనైనా తన పాలనను గాడిలో పెట్టుకొని ఈ 3 సంవత్సరాలైనా మరి ఇక్కడ ఇచ్చిన ఏదైతే 6 గ్యారంటీల మీద 420 హామీల అమలు మీద దృష్టి పెట్టి సంక్షేమం, అభివృద్ధి సమపాలలో చేసుకుంటూ తెలంగాణ ఆదాయాన్ని, సర్కార్ ఆదాయాన్ని ఏ విధంగా పెంపు చేయాలి, ఇలా రియల్ ఎస్టేట్ పనులు మానుకొని, హైడ్రా లాంటి మరి కూల్చివేతలు మానుకొని ఇలా ఏ విధంగా వాణిజ్యంగా మనం ముందుకు పోవాలి, ఏ విధంగా మనం ఏదైతే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏదైతే కుప్పగొల్చినామో దాన్ని ఏ విధంగా నిలబెట్టాలి, ఇవాళ ఆదాయ వనరులను ఏ విధంగా పెంచాలి, ఉపాధి అవకాశాలను ఏ విధంగా పెంచాలి, ఉద్యోగస్తులను మరి ఫుల్ఫిల్ ఏ విధంగా చేయాలని వీటన్నిటి మీద సమగ్రంగా దృష్టి పెట్టి అందరి పార్టీలకు అతీతంగా అందరి సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగాలి. కానీ ఇంకా కూడా మరి అహంకారంతో రేవంత్ రెడ్డి ముందుకు పోతే రాబోయే రోజులలో ఆయనకు మరి ఖచ్చితంగా ఆయనను పాతరేయడానికి తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ తెలియబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.